వినండి, ఇవాళ చాలా పెద్ద రోజు మనకి. అసలుకే మా బాబుగారు కొత్త సినిమా రిలీజు, 100వ సినిమా కూడాను. మా బాబుగారు ఫ్యాన్స్తో పక్కన సినిమా హాల్ కళకళ ఆడిపోద్ది. ఓ పెద్ద విషయం కూడా ఉందండి. ఏంటా అప్పుడు రే, ఎన్నిసార్లు చెప్పాలా నీకు పల్లెలతో ఆడుకోద్దని? ఎప్పటికీ 8 పళ్ళాలకి సొట్లడేహావు. బీట్ అదిరిపోద్దండి నా నాన్నగారండి. ఒరే బాబోయ్ ఆపరండి కొద్ది. సరే వినండి, మీ అమ్మ నేను వెళ్ళి పిండి రూపాయలే. ఒరే చందు, నువ్వు పెనం చూసుకోరా. నాన్నగారండి, నా చేతికి గోరింటాకు వేసుకున్నానండి. వారిని అయినా గోరింటాకి ఏమిట్రా? అది స్కూల్లో అమ్మాయిలందరూ పెట్టించేసుకుంటున్నారండి. అలా పోతే పోలే అని చెప్పి నేను ఒకసారి వేయించేసుకున్నా. ఏమేమి ఒకసారి చూడు వీడి గోరింటాకుని. అబ్బా, ఇంత బాగా పెట్టారా? స్కూల్లో టీచర్ గారు, ఆ లెక్కల టీచర్ లక్ష్మి గారు వీడి చేతుల మీద పేడతో గొబ్బెమ్మలు పెట్టినా పెట్టించేసుకునే రకమే. సరేలే రే బంటి, నువ్వు గల్లా పెట్టి చూసుకోరా. తప్పకుండా నాన్నగారండి. రే ముందే చెప్తున్నా, మెనూని మాత్రం మార్చుకో, అర్థమైందా? నాన్నగారండి, లాస్ట్ టైం నేను మైసూర్ బోండా పేరు బాహుల్ బోండా అని పెడితే అస్సలు రెస్పాన్స్ అదిరిపోయిందండి. ఐటమ్స్ పేర్లు మార్చకరా, అర్థమైందా? పిల్లలకి హోటల్ ఎలా అప్పచెప్పాలంటే ఏదో కంగారుగా ఉంది. ఏం వెలగబెడతారా అని భయంగా ఉంది. హోటల్కి ఏం కాదులేండి. ఇవాళ ఏం రోజు ఇంతకీ గుర్తుందా మీకు? నా జీవితంలో తీరికేలేదు. ఇక తారీఖులు ఎక్కడ గుర్తుంటేది? తారీఖు అది ఇవాళ 26వ తారీఖు. మన పెళ్లి రోజు ఏం తారీఖు అండి? ఇవాళ? అవును, ఇవాళే. వాడిని ఇంత అసదియా, నాకు తారీఖులు గుర్తుండవు కదే. నీకు తెలిసిన విషయమే కదా అది. చాలు, నేను వెళ్తున్నా. ఈ మట్టిపురకు ఏం గుర్తుండి చావు. కాంతం చూసా, కాంతం పిండి రుబ్బెద్దందాయే. అయ్యో, నేల మీద పడిపోయిందే. ఓయ్, ఏం చేస్తున్నావు బాబు? అది కింద పడిపోయింది, తీసి మళ్ళీ పళ్ళెంలో పెడుతున్నావేంటి? ఇంకోళ్ళు ఎవరికైనా అమ్మేద్దామనా? నా బాగుండా నా ఇష్టం. నేను నేల మీద పడినా లేదా దాని మీద కాసేపు కూర్చునైనా అమ్ముకుంటాను. నీకేంటి? అయినను నన్ను అంటావేటి? నా పేరు బంటి. సరే బాబు, అయినను నన్ను పళ్ళెంలో పెట్టద్దు అని చెప్పడానికి నువ్వెవరు? బోండాకి మట్టి అంటుకుంటే పట్టుకునే పోలీసు అడువా? అవును. నిజమా? అవును, నేను హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టర్ అంటే ఎవరో తెలుసా? ఇటువంటి హోటల్స్ పాలిటీ ఎముళ్ళు.